Amazing Pilla, Amazing Pilla. Hey Jams, what's up? Good morning. So ee roju memaithe Paderu trip velabothunnam anamata, like all of a sudden very unplanned. So చూడాలి రోజు చూసుకుంటే క్లైమేట్ కొంచెం మార్నింగ్ అయ్యేసరికి ఆ ఫాగీనెస్ ఉండేది, బట్ ఈ రోజు ఏంటో కొంచెం సన్నీగా ఉంది. అండ్ ఎస్, మరీ అంత సన్నీగా లేదు, బట్ ఐ డోంట్ నో హౌ ద క్లైమేట్ ఇస్ దేర్. వింటర్ సీజన్లో వెళ్ళబోతున్నాం కాబట్టి ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐమ్ గోయింగ్ టు టేక్ యూ ఆల్ టు ద జర్నీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూసినట్టయితే బేసికలీ ఇక్కడ మంకీస్ ఉన్నాయన్నమాట. ఇంత క్యూట్గా కూర్చున్నాయో, చిన్న మంకీస్ కూడా ఉన్నాయి. ఆ మంకీ చూసారా ఎట్లా పట్టుకుందో, మీకు కనిపిస్తుందో లేదో కానీ అది కంగరు పౌచ్ ఉంటుంది చూసారా, అట్లాగే అనిపిస్తుంది నాకు. అది కిందకి దిగిపోయింది. మిగతా అన్ని చిన్న మంకీస్ ఉన్నాయి, చెట్లు ఎక్కుతున్నాయి ప్రస్తుతానికి. సో ఐ విల్ షో యూ క్లియర్లీ. వెళ్తున్నాం కదా. సో సీ దీస్ మంకీస్ అసలు భలే ఉన్నాయి, క్యూట్గా. సో చూసారు కదా, ప్రస్తుతానికి మనం ఘాట్ రోడ్లో ఉన్నాం. అండ్ చాలా మందికి ట్రాన్స్పోర్ట్ ఏంటి అంటే ఇట్లా జీప్ అనమాట. సో బేసికలీ మనం చూస్తే చాలా మంది ట్రక్స్లో కూడా ఎక్కువ మంది ఉంటే ట్రక్స్లో ట్రావెల్ చేస్తారు, లేదు అంటే ఇట్లా జీప్స్లో ట్రావెల్ చేస్తారు అనమాట. ఎప్పుడు ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ చూస్తే ఏదైనా వెండర్స్ తీసుకెళ్ళాలనుకోండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇంకేమైనా ఐటమ్స్, అవి కూడా ఇట్లా జీప్ పైన లోడ్ చేసేస్తారు అనమాట. నైస్. చూసారా ఎంత పెద్ద ట్రీస్ ఉన్నాయో. ద బాగ్స్ full of tall trees and the mountains around. ప్రస్తుతానికైతే మనం ఘాట్ రోడ్ దగ్గర ఉన్నాం. పాడేరు ఘాట్ రోడ్ అనమాట ఇది. అసలు చాలా బాగుంది. ఒక పక్కనంతా షేడీగా ఉంది, ఒక పక్కన సన్నీగా ఉంది. చుట్టూ చూసుకుంటే హిల్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ఇట్ టు ద కోర్. అండ్ లుక్ ఎట్ దేర్ లైక్ మెనీ హిల్స్. చాలా నచ్చాయి నాకైతే మాత్రం. ఓ మై గాడ్, ఆఫ్టర్ లాక్డౌన్ ట్రిప్ కదా, ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నా అనమాట. మై గాడ్, సో బ్యూటిఫుల్. చూసారా మొత్తం మౌంటైన్స్, గ్రీనరీ. ఇక్కడ నేను చాలా రకాల బటర్ఫ్లైస్ ని చూస్తున్నాను. ఇట్ ఇస్ సో గుడ్. నాకు దగ్గరగా ఉన్న కొండలని చాలా గ్రీన్గా కనిపిస్తున్నాయి, కానీ దూరంగా ఉండే కొండలు మాత్రం కొంచెం ఫాగీగా కనిపిస్తున్నాయి. అండ్ ఐఎమ్ షూర్ ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ ఫాగ్ ఉంటుందేమో. ఎర్లీ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ చాలా ఎక్కువ ఉంటుంది. లుక్ ఎట్ ద మౌంటైన్స్ అరౌండ్. అసలు చాలా బాగుంది డాన్స్. ఐఎమ్ షూర్ యూ గోనా లవ్ దిస్ ప్లేస్. సో వీఆర్ స్టిల్ ఎట్ ఘాట్ అండ్ ఇదంతా లోయ అనమాట కింద. అండ్ పైకి చూసుకుంటే ఫుల్ ఆఫ్ గ్రీనరీ, మౌంటైన్స్ అరౌండ్. It's beautiful. Hey Jan, so మనం పాడేరు వచ్చాం కదా. సో there's a famous temple here అన్నమాట, అమ్మవారి టెంపుల్. మోదగుండమ్మ అమ్మవారు అంటారంట. సో look at them, like it was Tuesday, so there's like
lot of people around. So that's actually ఇందాక మనం కొంతమంది ట్రక్స్లో వ్యాన్స్లో రావడం చూసాం కదా. సో వాళ్ళందరూ కూడా యూనో ఇక్కడ టెంపుల్కి వస్తారనమాట వర్షిప్ చేయడానికి. సో అది మీకు కనిపిస్తూ ఉంటే అక్కడ దే ఆర్ కాల్ ఘటాలు. సో అమ్మవారికి సమర్పించడానికి దే ఆర్ టేకింగ్ లైక్ స్టెప్స్ దగ్గర అనమాట అది. సో దిస్ ఇస్ హౌ దేర్ లైవ్లీహుడ్స్ ఆర్. ఇక్కడ వాటర్ కాగపెడుతున్నారు ఈ టిన్లో. సో ప్రస్తుతానికి మనం ఘాట్లో ఉన్నాం కదా. సో ఘాట్ నుంచి టేపు చూసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ ఒక లోయ అనమాట. మొత్తం ఫుల్ టు గ్రీనరీ ఉండే. అండ్ ఈ చెట్టు చూసుకున్నారా, ప్రతి చెట్టుకి కూడా ఇట్లా క్లైంబర్స్ ఉన్నాయి. Look at that, how beautiful it is. Beautiful, isn't it? So I'll meet you with more amazing things. Just wait. పక్కన వెళ్ళే దారిలో మౌంటైన్స్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో, చాలా దగ్గరగా అనిపిస్తున్నాయి నాకైతే. సో వీ హ్యావ్ మౌంటైన్స్ సరౌండెడ్. ఎదురుకుండా మౌంటైన్ ఉందండి, సైడ్స్లో మౌంటైన్స్ ఉన్నాయి. తీసుకుని మనం ఇక్కడ ఈ పాడేరు దగ్గర మోదకుంట అమ్మవారి టెంపుల్కి వచ్చామన్నమాట. సో ఎవరైతే పాడేరు వస్తారో ఫర్ షూర్ డెఫినెట్గా వీలైతే ఈ టెంపుల్ని విజిట్ చేస్తారు. సో ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూద్దాం పాడేరులో. సో చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు, ఎక్కడో ఒక డీప్ డెన్స్ ఫారెస్ట్లో ఉండి ఫుల్ టు రిలాక్స్ అవుతున్నానని కదా. ఎస్, రిలాక్స్ అయితే అవుతున్నాను. కాకపోతే ఇది డీప్ డెన్స్ ఫారెస్ట్ కాదు, ఇది మన పాడేరులో ఉన్న గవర్నమెంట్ స్కూల్. ఎస్, మీరు విన్నది కరెక్టే. మన యూజువలీ సిటీలో ఎట్లా ఉంటాయి స్కూల్స్, చాలా బిల్డింగ్ స్ట్రక్చర్తో, ప్లే గ్రౌండ్ లేకుండా చాలా హజల్ బిజీ లైఫ్, రైట్? కానీ ఇక్కడ మాత్రం చాలా సూపర్గా, చాలా స్పేషియస్గా, అండ్ అంతేకాకుండా చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే ల్యాబ్, లైబ్రరీ. ఒక గవర్నమెంట్ స్కూల్లో స్పోర్ట్స్తో పాటు ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ ఈ క్లాస్ రూమ్స్ అట్లా ఉన్నాయి అంటే అసలు నమ్మబుద్ధి అవుతుందా? Absolutely ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇట్ ఇస్ సో అమేజింగ్ అండ్ గుడ్ టు నో. అండ్ అంతేకాకుండా ఐఎమ్ సో సర్ప్రైజ్డ్ టు నో దట్ అ గవర్నమెంట్ స్కూల్ హ్యాస్ అ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్. చాలామంది ప్రైవేట్ స్కూల్స్లోనే ఉండట్లేదు, అలాంటివి గవర్నమెంట్ స్కూల్లో ఉంది అంటే ఇట్స్ లైక్ అమేజింగ్, రైట్? సో ఇంత బాగా మెయింటైన్ చేస్తున్న స్కూల్ గురించి, అందరి గురించి మనం స్టాఫ్కి కూడా ఒకసారి చూసేద్దాం. సో అందరూ ఒక్కసారి హాయ్ చెప్పండి. సో దిస్ ఇస్ సూపర్. సో నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఏంటి అంటే, పాడేరు నన్ను కుమారి ఆంటీ ఇన్వైట్ చేశారనమాట. సో ఇక్కడ ఆంటీ ఎప్పటి నుంచో టీచర్ కింద వర్క్ చేస్తున్నారు. సో హియర్ ఐ యామ్, ఇంతమంది అమేజింగ్ పీపుల్ని కలిసాను ఇక్కడికి వచ్చి. అండ్ వీ హ్యావ్ హెచ్ఎం సార్ హియర్. సో సార్, మీకు ఒక క్వశ్చన్ అండి. యూజువలీ పిల్లలు ఉంటేనే కదా స్కూల్లో ఆ సందడి అదంతా ఉంటుంది, మరి ఆ పిల్లల్ని మీరు మిస్ అవుతున్నారా? అవునండి, పిల్లలు ఉంటేనే స్కూల్, మరి పిల్లలు లేకపోవడం వల్ల కొంత బాధగా ఉంది. ఓకే, మరి లైక్ ఎట్లా అవుతుంది? పిల్లలు లేకపోయినా మొత్తం స్టాఫ్ అందరూ వస్తున్నారు. సో స్టాఫ్ వచ్చినా కానీ పిల్లలు ఉంటేనే కదా మేడం హడావుడి ఉంటుంది అంటారా? దట్ ఈస్ సో ట్రూ. సో అక్కడ మనం ఎంతైతే స్కూల్ని మిస్ అవుతున్నామో ఇక్కడ మీ టీచర్స్ కూడా మిమ్మల్ని అంతే మిస్ అవుతున్నారు. ఐ రియలీ విష్ ఈ పాండమిక్ చాలా చాలా త్వరగా ఎండ్ అయిపోవాలని చెప్పేసి, అందరూ వచ్చేయాలని చెప్పేసి.
బ్యాక్ టు స్కూల్స్. అండ్ ఇక్కడ చూస్తే అందరూ అసలు స్టాఫ్ ఎంత మంచిగా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తుంటే డెఫినెట్గా స్కూల్స్ రీఓపెన్ అయితే ఐఎమ్ షూర్ పిల్లలకు కూడా అంతే మంచి సోషల్ డిస్టెన్సింగ్ ఉంటుందని చెప్పేసి. ఇట్ ఈస్ సో నైస్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ హియర్. ఇంకా బోల్డ్ అని అప్డేట్స్ అయితే మనం పాడేరు గురించి తెలుసుకుందాం. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ హియర్. ఇప్పుడైతే మనం పాడేరు దగ్గర నుంచి వైజాగ్ స్టార్ట్ అయిపోయాం. సో చూసారు కదా క్లైమేట్ ఎట్లా ఉందో. సో ప్రస్తుతానికి టైం 5:37 అయింది. Amazing Pilla, Amazing Pilla.